ఫిబ్రవరి 14 వస్తుంది. ఏంటి దాని మీద మీ ఒపీనియన్? నా ఒపీనియనా, ఇన్నాళ్ళు అది వస్తే కొంతమంది అయినా కొద్దిగా బాగుపడేది, కొంతమంది చెడిపోయినా కొంతమంది బాగుపడేది, దాని మీద ఇలువలతో ఉండేది. ఇప్పుడు అది వస్తుందంటే తల్లిదండ్రులు కొనుక్కు పుడుతుంది అనమాట. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఎంత సర్వనాశనం చేసుకుంటారో ఈ పేరు చెప్పి ఇది నిజమైన ప్రేమ అని. అది నిజమైన ప్రేమ కానే కాదు అసలు. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి వ్యామోహం తప్పనిచ్చి ప్రేమ అనేది లేదు. తల్లిదండ్రులుగా నేను అనుభవంతో చెబుతున్నా, ఇప్పుడు అసలు ప్రేమ అనేది లేదు. అంత బోకర ప్రేమ, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అవసరాలు తప్ప ప్రేమ అనేది లేదు ఇప్పుడు. దయచేసి నమ్మండి. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఎట్టాటి అమ్మాయిలు అమ్మడి తిరగొద్దు, మగపిల్లలు కూడా. ఆడపిల్లలు కూడా అబ్బాయిలు అమ్మడి తిరగొద్దు. రేపటి రోజున మీ జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయి. చేసుకున్న పిల్లగాడైన మిమ్మల్ని నమ్మడు, రేపటి రోజు మిమ్మల్ని చేసుకున్న అమ్మాయి అని మిమ్మల్ని నమ్మదు. అందుకని ప్రేమ మొదలై ఇంటర్లోనే ఇప్పుడు మ్యారేజ్ వరకు వెళ్తున్నారు కదా, ఏం చెప్తారు ఇప్పుడున్న జనరేషన్? ఇప్పుడు స్కూల్ డేస్ లోనే ప్రేమించిన వాళ్ళు ఇంకా జీవితాంతం ఉంటారని అసలు రూల్ ఎక్కడుంది? లేదు, ఇంకా లేదు. వాళ్ళు ఉండలేరు, చివరి దాకా వాళ్ళు ఉండలేదు. వాళ్ళ మధ్యలోనే పోతారు అనమాట. ఇట్టటి వాళ్ళు ఎక్కువ చచ్చిపోయేది ఇప్పుడు. ఇద్దరు పిల్లలు పుట్టినాకైనా ఏ రకంగానైనా ఆత్మహత్య చేసుకోవటం, ఉరేసుకొని సావటం, ఒకళ్ళ మీద ఒకరికి అవగాహన లేకపోవటం, గొడవలు జరగటం, ఇట్లాంటివి చాలా నడుతున్నాయి. దయచేసి ఇప్పుడు ప్రేమలు అసలు నమ్మొద్దు, జీవితాలు పాడు చేసుకోవద్దు. ఫిబ్రవరి 14 కి 75% వరకు కూడా ఇప్పుడు హోటల్స్ ఓయోలు గట్టిగానే బుక్ అయినాయి అంటే ఏం చెప్తారమ్మా? ఎందుకు బుక్ అయింది అంటే ఒకళ్ళ మీద ఒకరికి అవసరంతో, ఒకళ్ళ మీద ఒకరికి వ్యామోహంతో బుక్ అయినాయి, అంతే. ఏం లేదు. అది ప్రేమతో కాదు, బంధం మీద ఇలువుతో కాదు బుక్ అయింది. ప్రేమికుల రోజు అని ఒక రోజులా పెట్టడం కరెక్టే అంటారు? ప్రేమికుల రోజు అని ఇప్పటి నుంచే అది పెట్టకూడదు. ఎందుకంటే ఇలా దినం రోజు అని పెట్టడం కరెక్ట్ ఇప్పటి నుంచి. ఇదే నిజం, వాస్తవం. ఇప్పటి నుంచి లేదు ప్రేమ. ప్రేమ పెళ్లికి విలువ ఇస్తారా, తల్లిదండ్రులు చేసినటువంటి పెద్దల పెళ్లికి విలువ ఇస్తారా? ఎవరు అప్పుడు ఆ రోజుల్లో ప్రేమ పెళ్లికైనా తల్లిదండ్రులు చేసిన పెళ్లిళ్ళకైనా అప్పుడు ఇలువ ఉంది, ఇప్పుడు లేదు. కాబట్టి భవిష్యత్తు మీద అవగాహన పెంచుకోండి, ఎవరు కాళ్ళ మీద వాళ్ళు నిలబడతాం నేర్చుకోండి, బతకటం నేర్చుకోండి అని చెప్పినాం కానీ చెడిపోమని నేర్చుకోమని చెప్పలే. అది పెళ్లిళ్ళ వరకు వెళ్తాయి అంటారమ్మా? పెళ్లిళ్ళ వరకు వెళ్ళినా కూడా చివరి దాకా ఉండరు. 10 ఏళ్ళు పెళ్లి కాకముందే 10 ఏళ్ళు ప్రేమించుకుంటున్నాం, మాది ఖచ్చితమైన లవ్ అని చెప్పి కొట్లాడి పెళ్లి చేసుకుంటారు. చేసుకొని ఎంతమంది కలిసి ఉన్నారు ఇప్పుడు? మరి ఎందుకు వస్తాయి ఇన్ని సావులు? ఒకళ్ళని వదిలిపెట్టి ఎందుకు పోతారు? మళ్ళీ వీళ్ళిద్దరు ప్రేమించుకున్నాలి, మళ్ళీ చెరొకళ్ళని ఎందుకు ప్రేమించుకుంటారు? చెరొకళ్ళని ఎందుకు ఉంచుకుంటారు? మరి ప్రేమ నిజమైతే మరి చెరొకళ్ళని ఎందుకు ఉంచుకుంటారు? మళ్ళా ఉంచుకొని ఆ సావులేగా ఎక్కువ నడిచేది ఇప్పుడు. ఏమంటారమ్మా, ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా లేకుంటే లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా? ఇప్పుడు రెండిట్లో మోసం నడుస్తుంది. మరి అరేంజ్ మ్యారేజ్ లో కూడా గొడవలు అవుతున్నాయి, దాంట్లో కూడా అవుతున్నాయి. కానీ కొద్దిగా 1% లైన్ జరుగుతుంది. ఎందుకంటే పెద్దలు కుదిరించిన పెళ్లి కాబట్టి నలుగురు అటుపక్క నలుగురు ఇటుపక్క నలుగురు నిలబడి సరి చేసే అవకాశం ఉంటుంది. ప్రేమించిన దానికి అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఎవరు రారు, ఇటు తల్లిదండ్రులు రారు, అటు తల్లిదండ్రులు రారు. కష్టపడి బతకాల, వీళ్ళ తీరు వాళ్ళ తీరు. ఇప్పుడు బ్రతికే పరిస్థితి లేదు. ఇప్పుడు బతికే పరిస్థితి ఎందుకు లేదంటే రెంట్లు పెరిగినాయి, అన్నిటికీ రేట్లు పెరిగినాయి. ఈయన కష్టానికి అలవాటు లేదు. ఇప్పుడు అంతా బరితెగించి చాట్లు సుఖానికి ఎక్కువ అలవాటు పడరు. ఒకళ్ళకి పోషించుకోవాలని అంటే మరి ఉన్నదాంతో సరిదిద్దుకునే రోజులు కావి, ఎక్కువ హెచ్చులు ఎక్కువ. ఇప్పుడు ఆమె తొడగోసుకుంటుందంటే నేను మెడగోసుకోవాల్సిందే అని అంటారు. ఇప్పుడు పక్కింటోడు పెళ్ళానికి ఏదన్నా నాకు అంటే నాకు కూడా కొనకరారా అని చుట్టుపట్టి ఊపుతుంది. మరి అప్పుడు పరిస్థితి ఎందుకనే కదా సంవత్సరాలు సగం నాశనం అయిపోయింది. ఇప్పుడు ఆ రోజులకి ఈ రోజులకి తేడా ఎందుకుందంటే ఇందుకే. ఇప్పుడు ప్రతి ఒక్కటి పండగ చేసుకుంటారు, పుట్టినరోజు అని అదని ఇదని నాకు చెప్పరాట్లేదు. కానీ ప్రతి ఒక్కటి ఫంక్షన్ హాల్ చేసి డబ్బులు ఎగచలుకుంటారు. అప్పుడు ఆ రోజులు ఏడుండయి. అయితే ఇక్కడ ఇప్పుడు దీంట్లో తప్పు ఎవరిది? సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఎక్కువ ఎయిడ్స్ వ్యాధి వస్తున్నది అనేసి మనకు రిపోర్ట్ వస్తుంది. దానికి సంబంధించి మీరేం చెప్తారు? సాఫ్ట్వేర్ జాబుల్లోనే విడిగా ఉండవాళ్ళకి కూడా వస్తున్నాయి ఎయిడ్స్ వ్యాధులు. ఎయిడ్స్ వ్యాధులు అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే తిరగమరిగి ఇంట్లో తక్కువ, ఈదులో తిరగమరుగుతున్నారు. దీనికి ఏం పేరు పెట్టాలంటే ఇంట్లో ఎత్తడి కొట్టిన లేనోడు బయట పోయి ఇనుమును కొడతాడు ఒక్కొక్కడు. లవర్స్ డేకి ఇప్పుడు లవర్స్ ఇలా బయట విచ్చలవిడితనం పెరిగిపోయింది అంటున్నారు కదా, దీనికి ప్రధాన కారణం ఎక్కడ తప్పు జరుగుతుంది అంటారు? అంటే పేరెంటింగ్ లోనా లేకపోతే మొబైల్ ఫోన్స్ కావచ్చు, సో ఎక్కడ తప్పు జరుగుతుంది అంటారు? మూడు పక్కల తప్పు జరుగుతుంది. పేరెంట్స్ నమ్మటం వల్ల కొంత తప్పు జరుగుతుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటం పోవటం యూత్ తప్పు. ఇంకోటి 3వ పాయింట్ కష్టం చేయకపోవటం. 3వ పాయింట్ కష్టం తక్కువ చేస్తాను. ఇప్పుడు శ్రమ తగ్గిస్తాను. శ్రమ తగ్గితే తిరగమరుతుంది. ఇప్పుడు అమ్మాయిలు వేసుకొని తిరిగి నాకు కష్టం ఎక్కడి నుంచి వస్తుంది? సగం టైం అటే పోతుంది కదయ్యా. ఇప్పుడు అమ్మాయి పెట్టాలన్నా, ఇంటికి పంపించాలన్నా, వాడిని చూసుకోవాలన్నా, ఇన్నిటి చంపేయాలంటే మోపలు గడ వల్ల అయిద్దా? ఇప్పుడు
ఇప్పుడు లేదు, ఆ పరిస్థితి లేదు కాబట్టి జీవితం సర్వనాశనం అయిపోతుంది. సరే, మొత్తానికి ఏం చెప్తారు? లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? మీరు ఈ రెండిట్లో ఏది సజెస్ట్ చేస్తారు వ్యూవర్స్? నేనా దయచేసి నేను చెబుతున్నా, ఏ మ్యారేజ్ అయినా సరే మీ భవిష్యత్తు మీద మీకు అవగాహన ఉండాలా. మీరు ఫస్ట్ మీ బుద్ధి సరిగా ఉండాలా. మీరు సరైన చదువులు చదువుకొని సరైన మీ కాళ్ళ మీద మీరు నిలబడుతుంటే మీరు కష్టపడి నిలబడి మీకు జీవితాంతం ఉండే మీ భాగస్వామి మీతో ఉంటుందా ఉండదా అని మీరు ఆలోచన చేసుకోవాల్సిందే. తల్లిదండ్రులు తీసుకొచ్చిన సంబంధం అయినా సరే, మీరు ప్రేమించిన అమ్మాయి అయినా సరే, మీరు ఒక్కసారి మీ జీవితం గురించి మీరు 1-10 సార్లు నిర్ణయం తీసుకున్నా తప్పు లేదు. ఎందుకంటే నిండా నూరేళ్ళు ఉండే జీవితం కాబట్టి చేసుకొని మధ్యలోనే వదిలేసే జీవితాలకైతే ఆలోచించాల్సిన అవసరం లేదు. నిండా నూరేళ్ళు ఉండాలనుకున్న వాళ్ళు అయితే 1-10 సార్లు ఆలోచించుకొని చేసుకోండి. మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా డైవర్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి కదా, సో వాటి గురించి ఏం చెప్తారు? వినాశకాలానికి ఎప్పటి బుద్ధులు. అందుకే మరి రాబట్టి ముందే ఉంచుకొని తగులుకొని ఉండటం, దీనికి ఏందో లివింగ్ రిలేషన్షిప్ అని పెట్టడం, దీనికి మాకు పైనుంచి కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చిందని చెప్పటం, ఇదంతా రాబట్టే వినాశకాలానికి ఎప్పటి బుద్ధులు పుట్టే నాశనం అయిపోతున్నారు. అందుకని దయచేసి అని నమ్మొద్దు. పూర్వం రోజులు తిరిగి రావాలా, మీ జీవితాలు మీకు బాగుండాలా, రేపు మీ పిల్లలకు మీరు నేర్పియాలంటే ఇవన్నీ నమ్మొద్దు దయచేసి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఫస్ట్ మీ భవిష్యత్తు మీద మీరు దృష్టి పెట్టండి, తర్వాత మీకు భవిష్యత్తు వస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పుడే ఇంత దారుణంగా ఉంటే నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్ ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఇంకా దారుణంగా ఉంటాను. పిల్లలు ఎడగంటారు. ఏది 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిందా పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. ఇప్పుడు ఇంకా పిల్లలు ఏం చెప్తారు? వాళ్ళకి జనరేషన్ ఏది చెప్పు? 10% వచ్చేది. హలో అండి, నమస్తే. హలో అండి, నమస్తే. ఫిబ్రవరి 14 వస్తుంది కదా, ఏంటి మీ ఒపీనియన్? యా, వ్యాలంటైన్స్ డే అందరికి తెలిసిందే కదా. వ్యాలంటైన్స్ డే అండ్ అట్ ద సేమ్ టైం బ్లాక్ డే, సో మనకు తెలిసిందే అది. అలా ఉంది మరి వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారా? నేను మ్యారీడ్ ఎలాంటి డ్రీమ్స్ వస్తాయి? డ్రీమ్స్ నాకెందుకు వస్తాయి? ఆల్రెడీ మ్యారీడ్, ఐ హ్యావ్ 2 kids. సారీ. నాకెందుకు డ్రీమ్స్? సో మా హస్బెండ్ తో సెలబ్రేట్ చేసుకుంటే అది. సో బేసిక్ గా ఏం లేదండి, వ్యాలంటైన్స్ డే అండ్ బ్లాక్ డే సేమ్ డే కాబట్టి కొంచెం అప్సెట్ లో ఉంటాం. ఆర్మీ వాళ్ళు అక్కడ యుద్ధం చేసి అక్కడ చాలా ఇది చేసి 11 మంది చచ్చిపోయారు కదా, సో మనకు బ్లాక్ డే వచ్చింది. సో వ్యాలంటైన్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇయర్లీ వన్స్ అది వస్తుంది, ఇయర్లీ వన్స్ ఇది వస్తుంది కాబట్టి రెండింటిని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేయాలి. అంటే మెమొరీ డే కదా మనకు అది. సో అది అయితే ఇప్పుడు రిలేషన్షిప్స్ అనేవి ఏజ్ తో సంబంధం లేకుండా పెట్టుకుంటున్నారు, వాటి గురించి ఏం చెప్తారు? రిలేషన్షిప్స్ అంటే కొంతమంది వేరే రకంగా పెట్టుకుంటున్నారు, బట్ లవ్కి అయితే ఏజ్ సంబంధం లేదని చెప్పేసి నేను అంటా. లవ్కి ఏజ్కి సంబంధం లేదు, జస్ట్ నంబర్ అంతే. లవ్ అనేది ఎప్పుడైనా కలగొచ్చు ఒక పర్సన్ మీద. సో అది రిలేషన్షిప్ అనేది ఒక వరస్ట్ థింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే అవసరాల కోసం ఉండడమే రిలేషన్షిప్ అది. ఓకే అండి, థ్యాంక్ యూ.